అజయ్ వచ్చాడు. ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా? ఇక్కడ మీటింగ్ పెట్టాం. ఎక్కడైతేనే ఎవరికి అనుమానం రాదు. సార్ అజయ్ ఇప్పుడు ఎవరైనా కలిసారు సార్. కీప్ వాచ్, నాకు ఇన్ఫార్మ్ చేస్తుంటా. ఎవరు చంపారు? నన్ను అడుగుతావేంటి? నాకేమైనా ముందే తెలుసా వాళ్ళు కాలుస్తారని? అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? నేనేంటి, సిండికేట్ మొత్తం ఉంది. సిండికేట్ ఏంటి? అసలు ఏం జరుగుతుందో నీకు తెలీదా? అందరూ కలిసిపోయారు, సిండికేట్ ఫామ్ చేశారు. ఇప్పుడు అవన్నీ చెప్పలేను, కానీ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడాలి? దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది. అయితే నాకు నీ హెల్ప్ కావాలి. దేనికి? దేవాన్ని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అర్థమవుతుందా? దేవాన్ని చంపడం ఏంటి? ఏంటి? జస్ట్ వాటర్. అసలు ఏం మాట్లాడుతున్నావు? తీసుకెళ్ళు. లక్ష్మి, ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై. మర్చిపోయాను అనుకున్నావా? నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు దేవానే కదా? సార్ దేవా ఇక్కడే ఉన్నాడు సార్. దేవానా? వచ్చేస్తున్నా. లెట్స్ గో క్విక్. ఎలా ఉన్నావు? బిందాస్, బాగున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నారు? దేవా పోలీస్. ఇక్కడ డాక్టర్ ఎవరు? నేనే. ఐఎమ్ ద డాక్టర్. రాయ్ చూస్తావేంటి? రా. రే జాగే. ఓకే సార్, ఓకే ఓకే. ఎవరు సార్ ఇలా కాల్ చేశారు? సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి. డోంట్ వెరీ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, ఇమీడియట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. నో పోలీస్. ఓకే. అదేంటది? అనెస్థీషియా ఇది ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అనెస్థీషియా వద్దు, బుల్లెట్లు ది. అయ్యో చాలా నొప్పి పడుతుంది. ముందు మొత్తం మంది ఇచ్చేసిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. గణపతి మీద ఒట్టేసి చెప్తున్నాను, చేస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయను. అయ్యో ఒట్టేస్తానా? బుల్లెట్లు ది. వద్దా? డోంట్ టెల్ మీ నేను కాల్ యూ. అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. క్లినిక్లో అన్నీ కొంచెం ఉంగిపోయి ఉంటాయి. ఓ పని చేద్దామా, దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి. అసలు నువ్వు డాక్టర్వేనా? ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. చేతది చేత్తో తిట్టడానికి తను ముల్లా వచ్చేసింది. It's okay, it's okay. Give me 2 minutes. Immediately stitch this way. It'll take 2 minutes. మీ వాళ్ళకి ఎవరు ఉన్నారా? ఎవరు వచ్చారో చూడు. గో చెక్. గో. ఓకే. జస్ట్ పుట్ ద ప్రెషర్.
ఎంతసేపు ఏంటి సార్ నువ్వా ఎవరు అనుకున్నారు వర్షం పడేలా ఉంది రండి పోదాం నాకు ఇక్కడ పని ఉంది నేను ఎక్కడ పనే ఉంటుంది సార్ పదండి ఏంటి దాస్తున్నారేంటి పర్సనల్ ఏంటి సార్ ఏమైంది నీకు ఇది చెప్పాలి అది కరెంట్ కూడా పోయింది పదండి అయ్యో సార్ 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 క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది ఇమీడియట్గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది ఇంకా లేట్ అయితే డేంజర్ పోలీసులు ఫోన్ చేయలేదా? అక్కడ ఉంది ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం యాంటీబయాటిక్స్ కూడా హై డోసేజ్ వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా విక్రమ్ సార్ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి సార్ లాస్ట్ 15 అవర్స్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి ఏఎస్ఎపీ డు ఇట్ నౌ షూర్ సార్ ఐల్ గెట్ ఇట్ సార్ థ్యాంక్స్ మిషల్ యూ వెల్కమ్. డేవిడ్ నిన్న రాత్రి అజయ్ని కలవడానికి దేవా వచ్చాడు. పోలీస్ షూట్ అవుట్ జరిగింది. చేశారు. షూట్ చేశారా? అవును, బతికే ఉంటాడు. తెలీదు. దేవా 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 రన్ దేవా 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 రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? చెప్పు దేవా. కష్టపడి కట్టాను, కూలిపోయింది. నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదు దేవా. నేను మాట్లాడుతుంది నా గురించి. నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు. దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు. నా బాడీలో బుల్లెట్ దింపారు. అసలంతా అజయ్ గడ్ వల్ల జరిగింది. దాదాని చంపేసరికి భయపడి వాళ్ళతో కలిసిపోయి. రాజన్, సిండికేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి. ఒక్కడిని కూడా వదలను. ఆ అజయ్ని దేవా ఐ ఓకే? ఓకే, ఐ జస్ట్ వాంట్ అజయ్. గో. ఇలాంటి ప్లేస్ లో గ్యాంగ్ వార్ ఎందుకు జరిగినట్టు? For God's sake, it's not a gang war, it's just a street fight. Please, next. డాడీ నాకు అలాంటి గన్ కొని పెట్టవా? పెద్దది మిషన్ గన్. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేక మిలిటరీ ట్రైనింగ్కి వెళ్తున్నావా? కూర్చో. సార్ దేవా సిటీకి వచ్చినట్టు షూట్అవుట్ లో ఇంజూరీ అయినట్టు చెప్పుకుంటున్నారు. మీ కామెంట్? ఏ ఛానల్? NTV. For information, దేవా ఈ సిటీ వదిలేసి 10 years అయింది. వాడు ఉన్నాడా చచ్చాడా అది కూడా తెలియదు. ప్రతి ఒక్క విషయం పొద్దు నుంచి ఏ ఛానల్ పెట్టినా ఈ దేవా గురించి చెప్పి చంపేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటే అంతేనే. వాడేమన్నా గల్లీ రోడియా? గ్యాంగ్ లీడర్. సిటీలో వైలెన్స్ పెరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారు? పతంగులు ఎగరేస్తున్నాం. సార్ దేవా సిటీకి వచ్చాడన్న నిజాన్ని మీ పోలీసులు ఎందుకు దాస్తున్నారు? That's all for now. Thank you. దేవా సిటీలోకి వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ బాబాయ్ నాకు అలాంటి గన్ కొని పెడతావా? పెద్దది మిషన్ గన్. పెడతారా బుల్లెట్స్ కూడా బుల్లెట్ పెద్దవి. ప్రామిస్? బుల్లెట్ ప్లీజ్ బాబాయ్. క్లినిక్ బుల్లెట్ బాబాయ్ రాజు తినకుండా ఎక్కడికి? దాస్గా ఏమ్రా నీకు దుకాణం బంద్ చేయమంటే సమాజ్ అయితే రారా? ఏం నగరాలు చేస్తున్నావు అబే? వెళ్ళిపోతాను. బుల్లెట్ కింద పడతా. చి, చి, చి. బట్టలు తీసుకెళ్దామని. నీకు ఇట్లా చెప్తే సమాజ్ కాదు. కొడకా ఏయ్, కొనబే
తన పేషెంట్ని. పేషెంట్ అంటారా? ఏమ్రా నీ దవాఖానకు పేషెంట్లు కూడా వస్తుర్రా? చేతిలో ఏంది? ఆ? గన్ను ఇది కూడా తెలియదు ఆయనకి. మోడల్ ఏంది? మూడలేందివా గిదేమన్నా బండ్యా గన్ను బందూక్? గది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలిస్తే గానీ పానం పోదు. ఏమ్రా మతాకులాడుతున్నావా? సార్ సార్ సార్, అది వేరే సెటప్. ఆలే ఏమ్రా గి దుర్గానికే నేర్పిస్తున్నారా? ఆలే గర్దన్ కొరికి చంపేస్తా. ఏ మోడల్ సార్? 0.9 mm రష్యన్ మేక్, 200 meters రేంజ్. ఇగో డాక్టర్ సాబ్ జర పేషెంట్ ని మంచిగా చూసుకో. ఇది పల్లి బట్టలకి వనుకొచ్చేటట్టుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటారు, నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు. ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా? నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు. నొప్పి వస్తుంది. ఎక్స్పెక్టెడ్. కుట్లు విడిపోయాయి. సోడా ఉందా? ఇది ఇక్కడ తాకూడదు. అనస్థీషియా. పేరేంటన్నావు? దాస్. నువ్వు ఆర్ఎంపీవి కదా? ఎంబీబీఎస్ ఎంఎస్ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడు గోల్డ్ మెడల్స్ వస్తాయి. గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు, అచీవ్మెంట్. కొంటే రాదు, కలల కంటే వస్తుంది. కలల కంటే మన కిక్కే వేరు. సేమ్ ఫీలింగ్. నీకు కలిస్తే ఇట్స్ డన్, యూ కెన్ గో. దేవా, అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని. మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా? అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్. ఇది మీ మీ బుల్లెట్, యూ కెన్ టేక్ ఇట్. అరే మళ్ళీ వస్తా. మళ్ళీ అమ్మా ఇవి ఇది కూడా వేసి. నేను రాను అన్న వెనకుండా తీసుకొచ్చావు. ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది. త్వరగా వెళ్ళిపోదాం అందా. త్వరగా వెళ్ళి ఏం చేస్తావు? ఆ బోర్డు హాస్పిటల్లో బొద్దింకల్లి పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయిన వచ్చాడా? ఒకడు వచ్చాడు, వాడు ఏదో దారి తప్పొచ్చుంటాడులే, మళ్ళీ రెండోసారి రాడు. రెండోసారి కూడా వచ్చేసింది. ఈ అడ్రస్ తెలుసా? తెలీదు. మాకు తెలుసు. ఎవరు సార్? హలో, ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా. డాక్టర్ దాస్, ధూల్పేట్ క్లినిక్. అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఒకడొచ్చాడు. దేవా. దేవా ఎవరు సార్? ప్లాటు, కారు, 10 కోట్లు ఇస్తా. నాకు పంచి స్నేక్ ఇది తీసుకెళ్ళి దేవన్ చంపే. నో నో, ఇది వద్దా? రే, వేరే పిస్తలు ఇచ్చే. ఏ అది కాదు సార్. సిజర్లు, బ్యాండేజ్లు, ఇంజక్షన్లు తప్పితే నా లైఫ్లో ఇప్పుడు నేను కనుముట్టుకోలేదు సార్. వాడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే, మిగతాది మేము చూసుకుంటాం. బేరాలు ఆడతారండి సార్. పోనీ ఓపెన్ చేద్దాం. కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లాంగ్ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. చాలా పేషెంట్ అనుకున్నావురా? చెప్పు, దేవన్ చంపుతావా చంపవా? అది చంపుతావా చంపవా? సార్ నేను చెప్పేది. చంపుతావా చంపవా? నా బతుకు ఎవరిని బతికినా నా సౌఖ్యం వస్తుంది. చంపేయండి సార్. నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను. చంపేయండి సార్.